కానిస్టేబుల్స్ సార్. వెంటనే అంబులెన్స్ పిలిపించి వీళ్ళని హాస్పిటల్లో చేర్పించండి. ఓకే సార్. ఏయ్, పదరా, పదరా. తెలియదు సార్. జీబేకో. ప్లీజ్ సార్, ఎక్కరా? నన్ను నమ్మండి సార్. సార్ సార్. కానిస్టేబుల్ సార్. షాప్ సీల్ చేసి వాళ్ళు తాగిన బాటిల్స్ అన్నింటినీ టెస్ట్ కి పంపించాలి. అలాగే సార్. సార్ ప్లీజ్ సార్. దిగరా. సార్ నా మాట రమ్మండి సార్. నాకేం తెలియదు సార్. సార్ పదా. సార్. సార్ ఆ జిల్ది వైన్ షాప్ చూసుకుంటుంది ఇతనే సార్. మందు తాగిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది సార్. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమంటున్నారు డాక్టర్లు. బాటిల్స్ టెస్ట్కి పంపించారా? పంపాం సార్. సార్ నన్ను కొట్టకండి, నాకేం తెలీదు. మందు తాగిన వాడికి బ్లడ్ వామిటింగ్ అయిందంటే చీప్ లిక్కర్లో ఏదో కలిపినట్టేగా. ఏం కలిపావు? నేనేం కలపలేదు సార్. మర్యాదగా చెప్తావా లేక నా తడాకా చూపించమంటావా? మీరేం చేసినా సరే నిజంగా నాకేం తెలియదు సార్. నేను ఇవ్వాలే ఆ షాప్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. సాయంత్రం 5:30 గంటలకి ఆ షాప్ నా చేతికొచ్చింది. లిక్కర్ గురించి కానీ అమ్మకాల గురించి కానీ నాకేం తెలీదు. నేను ఆ వ్యాపారానికి కొత్త సార్. నేను షాప్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న 2:30 గంటల్లోపే ఇంత దారుణం జరిగిందంటే నాకేం అర్థం కావడం లేదు సార్. అయితే ఇప్పటి వరకు షాప్ నడిపింది ఎవరు? మా మామయ్య బలరాం, మా అన్నయ్య జయకృష్ణ, మా వదిన సీత. హలో, వాట్? మందు తాగిన వాడు 4 చనిపోయారా? మిస్టర్ ఎస్ఐ, ఇతని లోపలికి దోసేయండి. సార్, 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 ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. సార్, 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 ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్, నన్ను వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్, నన్ను నమ్మండి సార్. ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్. నమస్కారం సార్. కెనాల్ రోడ్ లో దిల్ వైన్ షాప్ మీదేనా? మాది కాదు. వాట్? ఈ రోజు సాయంత్రం 5:30 వరకు మీ ఆధీనంలో నడిచిందని వినోద్ అంటున్నాడు. అది కరెక్టే సార్, కానీ ఆ షాప్ మాది కాదు. ఏమిటి మీరు అనేది? అడబాల శాంతి ఆ షాప్ ఓనర్. ఆవిడ 2వ కొడుకు 3వ కొడుకు వాళ్ళ వ్యాపారాల్లో దెబ్బతిని అప్పులు పాలయ్యారు. పోలీస్ స్టేషన్ దాకా వెళ్లడంతో ఆఖరి కొడుకు దేశాలు పట్టాడు. 2వ కొడుకు రోడ్డెక్కాడు. వాళ్ళిద్దరూ వ్యాపారాలు చేస్తున్నప్పుడే అడబాల శాంతాదేవి వైన్ షాప్ తీసుకుంది. రన్ చేసి పెట్టమని తన పెద్ద కొడుకుని అడిగింది. పెద్ద కొడుకంటే మా ఆయన జయకృష్ణ అన్నమాట. ఇప్పుడు 2 కొడుకులకి వ్యాపారం లేకుండా పోయింది. అందుకని వైన్ షాప్ అడిగారు. మేమివాళ సాయంత్రం 5:30 గంటలకి వినోద్కి షాప్ హ్యాండ్ ఓవర్ చేశాం. ఇంతకీ ఏం జరిగింది సార్? మీ షాపులో కల్తీ మద్యం తాగిన వాళ్ళు రక్తం కక్కుని చావు బతుకుల్లో ఉన్నారు. అయ్యో, అంత దారుణమా? మేము షాపు నడిపినంత కాలం ఎప్పుడూ ఇలా జరగలేదు. మేము ఏనాడు కల్తీ మద్యం అమ్మలేదు. ఎవరు అమ్మారో ఎవరు అమ్మించారో త్వరలో తెలుస్తాం. 401 సార్. నువ్వు ఇక్కడే ఉండు. ఎస్ సార్. అనిత, బాబు పాలు తీసురా. కూర్చోమ్మా, ఆకలేస్తుందా బుజ్జి? పాలు బాగా వేడిగా ఉన్నాయండి. వేడి చల్లార్చివు. ఇందు, మీ అన్నయ్య ఇంకా రాలేదేంటి? అది ఫైనాన్స్ బిజినెస్ కాదు వదినా, లిక్కర్ బిజినెస్. నైటే అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి.
పైగా ఇవాళే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కదా, అంతా కొత్తగా ఉండుంటుంది, అందుకే లేట్ అయి ఉంటుంది. అడబాల శాంతి ఎవరు? దేనికి సార్? మీ వైన్ షాపులో కల్తీ మద్యం తాగిన వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నందుకు. అడబాల శాంతి ఎవరు? దేనికి సార్? మీ వైన్ షాపులో కల్తీ మద్యం తాగిన వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నందుకు. సార్ ఏంటి సార్ మీరు అనేది? మీ జిల్ జిల్ దిల్ వైన్ షాపులో కల్తీ మద్యం తాగిన వాళ్ళందరూ సీరియస్ కండిషన్లో ఉన్నారు. సార్ మీరు చెప్పేది నిజమా? కాదు, అబద్ధం. మాకేం పని లేకుండా సరదాగా చెప్తున్నాం అనుకుంటున్నారా? ఎక్కడ అడబాల శాంతి? గుడికెళ్ళారు. ఏ గుడి? మా ఊరి గుడికే. మా ఊరంటే దానికేం పేరు లేదా? రామాపురం. రామాపురం. ఎస్ఐ గారు, నాది చిన్న రిక్వెస్ట్. ఏంటి చెప్పు. సార్, మేము ఇవాళ సాయంత్రమే షాప్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఆ వ్యాపారం గురించి మాకు బొత్తిగా తెలీదు. షాప్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న కొద్దిసేపట్లోనే కల్తీ మద్యం తాగిన వాళ్ళ పరిస్థితి సీరియస్గా ఉందంటే దానికి కారణం మేము కాదు సార్, మరెవరు? ఆ సీతే అయి ఉంటుంది. ఏంటమ్మా మీరు అనేది? మీరేమో నెపం సీత మీద నెడుతున్నారు, ఆవిడ గారేమో అడబాల శాంతి మీద నెపం నెడుతుంది. నిజానికి ఆ లిక్కర్ షాప్ శాంతిదే. అందాక రన్ చేసి పెట్టమంటే చేసాం, షాపు కావాలన్న వాళ్ళంటే స్వాధీనం చేసామంటుంది సీత. అది నిజమేనా? నిజమే అనుకోండి. అనుకోండి ఏంటి? మీరు షాప్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత కల్తీ మద్యం తాగారు, దానికి బాధ్యులు మీరే. సార్, షాప్లో ఉన్న మా ఆయన ఎక్కడున్నారు? అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టాం. అవును, మీ ఊరు అదే రామాపురం ఎక్కడుంది? చెప్పండి. సార్, జరిగిన సంఘటనలకి మాకు ఏ విధమైన సంబంధము లేదని చెప్తున్నాం కదా సార్. సంబంధం ఉందా లేదా అన్న తర్వాత సంగతి. ముందు మీ ఊరు ఎక్కడుందో చెప్పండి. కైకలూరుకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది సార్. కానిస్టేబుల్ సార్. నువ్వు ఇక్కడే ఉండు. ఎస్ సార్. చూడండి, మా కానిస్టేబుల్ పర్మిషన్ లేకుండా ఫోన్ చేయడానికి కానీ బయటికి వెళ్ళడానికి కానీ వీల్లేదు. చెప్పింది అర్థమైందా? కమాన్. వద్దు మాయా, ఎప్పటికే 3 ఫుల్స్ అయిపోయినాయి. తాగలుడు రోజు తాగుతావా ఏమన్నానా? నువ్వు పోసేస్తున్నావు, నేను తాగేస్తున్నాను, నేను తాగేస్తున్నాను, నువ్వు పోసేస్తున్నావు. అల్లుడు పొద్దు నువ్వు ఏమన్నావు? మన బ్రాందీ షాప్ ఉన్నంత కాలం తాగడానికి కుదరలేదు అన్నావా లేదా? నానా అన్నానేమో. మావయ్య ఇవాళ మన ఇద్దరం ఫుల్గా మందు కొడదాం అన్నావా లేదా? అది కూడా అన్నానా? అనే ఉంటానేమో, లేకపోతే నేను అలాగ అన్నానని నువ్వు అనేసుకుంటున్నావేమో. నువ్వు మన బార్లో ఫుల్ కొట్టి ఫ్లాట్ అయిపోయావా? తాగుబోతు కబుర్లంటే ఇవే మరి. నువ్వు ఫుల్ కొట్టి ఫ్లాట్ అయిపోయే, నేను ఫ్లాట్ అయిపోయానంటావేంటే? సరే, నేనే ఫ్లాట్ అయిపోయాను. మరి మన బార్లో ఫ్లాట్ అయిపోయిన వాడివి ఈ బార్లో ఎలా తేలావు? నువ్వు తీసుకొచ్చావు కదా. గుర్తుంది కదా. చూడు బలరామయ్య, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎన్ని ఫుల్స్ లేపేసినా నాకేం కాదు. ఫ్లాట్ అయ్యే ప్రసక్తే లేదు. మనం ఎప్పుడో స్టడీగానే అంతే కదా మావయ్య? అంతే అంతే. ఏమా స్టడీగా ఉన్నావు మావయ్య? మా పిషనర్ తమ్ముడు షాప్ ఎలా రన్ చేస్తున్నాడు? బాగానే రన్ చేస్తున్నాడు. అమ్మకాల గురించి చెప్పావా? నేను 1 గంట అక్కడే ఉండి ట్రైనింగ్ ఇచ్చి మరీ వచ్చాను. నువ్వెంత ట్రైనింగ్ ఇచ్చినా వాడు ఆ బిజినెస్ చేయలేడు మావయ్య. అబ్బా, కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. లిక్కర్ వ్యాపారం అది వల్ల కాదు. నెల తిరగకుండానే, నెల రోజులు ఎందుకు 15 రోజులు తిరగకుండానే తిరిగి ఆ షాప్ మనకే అప్ చెప్తాడు. చూస్తా ఉండు మావయ్య. మా తమ్ముడిది సాఫ్ట్ నేచర్, వాడికి ఆ బిజినెస్ లాభం లేదు.
మనలాంటి జంతర మంత్రగాళ్ళే ఆ బిజినెస్ చేయగలరు. నేనేదైతే అనుకుంటున్నానో కరెక్ట్గా నువ్వు కూడా అదే అంటున్నావు. మన ఇద్దరం కొడుతున్న మంది ఒకటే కదా మరి, అందుకే ఐడియాలు కూడా ఒకేలాగా వస్తున్నాయి. మాయా, వాళ్ళు అడిగిన 25 లక్షలు వడ్డీతో సహా ఇచ్చేసి ఇక ఆ షాప్ మనమే తీసుకుందాం. అలాగే చేద్దాం అల్లుడు, అలాగే చేద్దాం. ఏంటో కానీ నువ్వు ఇవాళ చాలా స్టడీగా ఉన్నావే. ఊరుకో మాయ, నువ్వు నన్ను నొబ్బేస్తున్నావు కానీ ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పడం కూడా ఒక స్టడీ కింద లెక్క. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి లేచి కారు ఎక్కకుండా కక్కుకోకుండా ఎక్కడ పడకుండా నడిచి మా ఇంటికి వెళ్తాను. డ్రెస్ మార్చుకుని కాళ్ళు కడుక్కుని బాత్రూంలో జారకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాను. మావా, నాతో పాటు నువ్వు కూడా రావాలి. అల్లుడు, ఈ సంగతి నాకు తెలవదా? నువ్వెప్పుడు స్టడీని, దానికోసం ప్రదర్శనలు ఎందుకు చెప్పు? ఎందుకైనా మంచిది ఈ రాత్రికి ఇక్కడే ఉందాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ కండిషన్లో ఇంటికి వెళ్తే మీ ఆవిడ మన ఇద్దరిని పీకి పాకాన పెడుతుంది. అదంతా ఎందుకు వచ్చిన గొడవ చెప్పు? ఆల్రెడీ రూమ్ బుక్ చేసే ఉంచాను. తాగినంతసేపు తాగి తినగలిగినంతసేపు తిని రూమ్కి వెళ్ళి పడుకుందాం. నెలకు వచ్చినప్పుడే వెళ్దాం. ఏమంటావు? సరే మావయ్య. మావయ్య, మనం ఎలాగో చెడిపోయాం, మా తమ్ముడిని మాత్రం లిక్కర్ బిజినెస్లోకి లాగొద్దు మావయ్య. అలాగే. సీతని ఇందుని ఎంక్వైరీ చేశాను సార్. వాళ్ళిద్దరూ మాకేమీ తెలియదు అంటున్నారు. శాంతిని విచారించారా? వాళ్ళ సొంత ఊరు రామాపురం అమ్మవారి గుడికి వెళ్ళిందట సార్. హలో, ఎస్, నేను డిఎస్పీనే మాట్లాడుతున్నాను. లిక్కర్ బాటిల్ టెస్ట్ చేశారా? వాట్? లిక్కర్లో సైనైడ్ కలుపుదా? దిస్ ఎస్ఐ, ఆ శాంతి ఎక్కడున్నా వెంటనే అరెస్ట్ చేసి తీసుకురండి. ఎస్ సార్. మిస్టర్ రాంబాబు, అతను బయటికి తీసుకురా. ఏ వినోద్, మీ రమ్మిన లిక్కర్లో సైనైడ్ కలిసింది. అది తాగి ఇప్పటికి 6 మంది చనిపోయారు. మరో 10 మంది పరిస్థితి సీరియస్గా ఉంది. షాప్ ఓనర్గా నీ సంజయ్ ఏమిటి? నాకేం తెలియదని అప్పుడే చెప్పాను కదా సార్. తెలియదు తెలియదు తెలియదు. నీకు తెలియకుండానే లిక్కర్లో సైనైడ్ కలిసిందంటావా? నిజంగా నాకేం తెలియదు సార్. సార్ సార్ కొట్టకండి సార్. సార్ కొట్టకండి సార్. కొట్టకండి సార్, మీకు దండం పెడతాను. నాకేం తెలియదు సార్. మరి ఇది ఎలా జరిగిందంటావు? నాకు 5:30 గంటలకే షాప్ అప్పగించారని చెప్పాను కదా సార్. 2 గంటల తేడాలో సైనైడ్ లిక్కర్ చావులు సంభవించాయి. లిక్కర్ వ్యాపారం గురించి వనమాలు కూడా తెలియని నేను సైనైడ్ ఎలా కలపగలను సార్? పోనీ నేను వచ్చాక స్టాక్ వచ్చిందా అంటే అది లేదు. నేను షాప్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ముందే స్టాక్ వచ్చింది సార్. అలాంటప్పుడు ఆ లోపాయికారి తప్పుడు పనులు నాకెలా తెలుస్తాయంటారు? అయితే ఇది ఎవరి పని అయి ఉంటుందంటావు? ఆ సీతా బలరాముల పని అయి ఉంటుంది సార్. అవును సార్, నాకు షాప్ అప్పగించడానికి ముందే వాళ్ళు ఏదో చేసుంటారు. వాళ్ళు తప్పించుకోవడానికి, నేరం నా మీద రావడానికి వాళ్ళు అలా ప్లాన్ చేసి ఉంటారు. ఇది ఖచ్చితంగా బలరాం పనే. ఏడవకుదినా. ఏడవకుండా ఎలా ఉండమంటావు? ఈ పాటికి ఆయన్ని చిత్రహింసలు పెట్టి ఏదో చేసే ఉంటారు. వదినా, నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టుకో. అరెస్ట్ చేసినంత మాత్రాన్న అన్నేం చేస్తారు? షాప్ అమ్మ పేరు మీద ఉంది కాబట్టి వినోద్ అన్నయ్యతో పాటు అమ్మను కూడా అరెస్ట్ చేస్తారు. గుడికెళ్ళినట్టు చెప్పాంగా, బహుశా పోలీసులు ఈ పాటికి రామాపురం బయలుదేరే ఉంటారు. ఏమైనా సరే అమ్మ అరెస్ట్ కాకూడదు. అమ్మే కనుక అరెస్ట్ అయితే మనం నిజాన్ని నిరూపించడం కష్టమవుతుంది. అందుకని పోలీసుల కంట పడకుండా
అమ్మని ఎక్కడైనా దాచాలి. అత్తయ్యని దాచడం అంటే ఎలా? ఎలా అని ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. మనం ఏదో ఒకటి చేయాలి. బాలాజీ, నువ్వే పూనుకోవాలి. ఇప్పుడేం చేద్దామంటావు ఇందు? పోలీసుల కంటే ముందుగా నువ్వే రామాపురం గుడి దగ్గరికి వెళ్ళి అమ్మని అక్కడి నుంచి తప్పించి ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి. అలాగే, కానీ బయటపడేదిలా? ఇల్లు కదలకూడదని ఎస్ఐ ఆర్డర్ వేశారుగా. బయటికి వెళ్ళడానికి కాపలా ఉన్న కానిస్టేబుల్ ఒప్పుకుంటాడా? చస్తే ఒప్పుకోడు. దానికి ఏదో ఒకటి ఆలోచించాలి. కానిస్టేబుల్ గారు, మా బాబుకి హై టెంపరేచర్. చూడండి ఎలా గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. దాన్ని నన్నేం చేయమంటారు? మీరు పర్మిషన్ ఇస్తే 24 అవర్స్ హాస్పిటల్కి తీసుకెళ్తాం. అబ్బే కుదరదు. అలా అంటే ఎలా సార్? పిల్లాడి పరిస్థితి చూసి కూడా మీరు అలా మాట్లాడితే ఎలా? ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? బాబు పరిస్థితి చూసైనా వాళ్ళని బయటికి పంపించండి. కానిస్టేబుల్ గారు, వాళ్ళని పంపించండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో ఏంటమ్మా ఇదే? సరే త్వరగా వచ్చేయండి. ఇదిగో ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం సార్. అనిత, బాబుని తీసుకో. అనిత, వెళ్ళి మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వెయిట్ చేయి. నేను అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను. అలాగే. వస్తాను. ఏమండి, చూసి జాగ్రత్తగా వెళ్ళండి.